హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ అండి. బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసాను కదా. చేసిన తర్వాత శారీకి ఫాల్ అయితే స్టిచ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను ఇంకా శారీ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ఆన్లో ఉంచుకోండి. ఇంకొకటి ఏంటంటే, గివ్ అవే అయితే పార్సల్ అయితే పంపించాను. నిన్న మీకు స్లిప్ కూడా అది ఫోటో పెట్టాను కదా, షేర్ చేశాను కదా. తనకి తను తిరుపతి దగ్గరే అండి. తొందరగా వెళ్ళిపోయిందనమాట. ఇంకా నిన్న వచ్చిందంట. అందుకని చెప్పేసి నాకు మెసేజ్ అయితే చేసింది. వీడియో కూడా షేర్ చెయ్యి, నేను వాట్సాప్‌లో అంటే యూట్యూబ్‌లో పెడతాను అని చెప్పేసి చెప్పాననమాట. సరే అని చెప్పేసి వీడియో కూడా షేర్ చేసింది. ఆ వీడియో కూడా ఇందులో నేను షేర్ చేస్తాను. చూడండి, తిరుపతి మాకు చాలా దగ్గరండి. ఒక 3 అవర్స్ జర్నీ. అందుకే తొందరగా వెళ్ళిపోయిందనమాట తనకి. చూసారు కదా, ఇక ఫాల్ అయితే ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్నాను. ఫాల్ స్టిచ్ చేసిన తర్వాత ఈ బ్లౌజ్‌కి ఇంకొకటి ఉండిందండి. షోల్డర్ పార్ట్ దగ్గర మనము మామూలుగా అయితే పెట్టికోట్స్ అవి వేసుకుంటూ ఉంటాం కదా. షోల్డర్ పార్ట్ దగ్గర బయటకు వచ్చేయకుండా అలాగా తనేం చేసిందంటే చిన్నది హుక్స్ లాగా పెట్టించిందనమాట. నాకు ఆది ఇచ్చిన బ్లౌజ్‌కి. వాళ్ళు అలాగే కావాలి అన్నారు. ఇంకా నేను కూడా దానికి అలాగే స్టిచ్ చేశాను. ఇంకా హుక్స్‌లో అయితే పెట్టలేదండి. తను అంకుల్ వచ్చేసి ఇంక అప్పుడే తీసుకెళ్ళిపోయారు. అంకుల్ ఇంకొకటి ఉంది కదా బ్లౌజు, అంటే వాళ్ళ మమ్మీది ఇంకొక బ్లౌజ్ ఉందండి. అది రేపిస్తాను. దాంతో పాటు ఇది కూడా తీసుకురండి. ఆ ఉక్సులు పెట్టిచ్చేస్తాను అని జెప్పేసి అన్నాననమాట. అంకుల్ అయితే సరే అన్నారు. ఇంకా ఫాల్స్ అయితే వేసి, అలాగే ఇంకా వచ్చేసి బ్లౌజ్ అవన్నీ గూడా హుక్స్ అవి వేయాలి కదా. ముందు హుక్స్‌లు అవన్నీ వేయలేదు. మధ్యాహ్నం అయితే ఇంకా హుక్స్‌లు ఇంకొకటండి. హుక్స్‌లు మీరే వేస్తారా అనేసి అడిగారనమాట కమెంట్ సెక్షన్‌లో. అవునండి, నేనే వేస్తాను. ఎవ్వరికీ బయట ఇవ్వననమాట. ఎందుకంటే నాకు కూడా టైం ఉంటుందండి. మరీ అంత బిజీ ఏముండను గానీ, నాకు కూడా టైం ఉంటుంది. నేను రెస్ట్ అదంతా తీసుకుంటూ ఉంటాను. టైం ఉంటుంది. నేనెక్కువ స్ట్రెస్ తీసుకోదలుచుకోలేదండి. అందుకని చెప్పేసి డైలీ ఒక 2 బ్లౌజెస్ స్టిచ్ చేసుకున్నా చాలు. ఎందుకు అంటారేమో, మామూలుగా అయితే ఇప్పుడు బ్లౌజ్ అండి ఇదైతే ఇక్కడ. ఎందుకు అంటారేమో, మామూలుగా ఇప్పుడు ఉక్సులు అవన్నీ బయటకిచ్చానంటే 10 రూపీస్ ఇవ్వాలండి. ఒక బ్లౌజ్‌కి 10 రూపీస్ అనమాట. ఇంక నేను అలా బ్లౌజెస్ అన్నీ కూడా బయటిచ్చుకుంటా పోతే ఒక 10 బ్లౌజెస్ అయితే 100 రూపీస్ అలా అవుతుందనమాట. ఇంకా ఎందుకు, నేను ఖాళీగా ఉంటాను గదా. మధ్యాహ్న టైంలో ఖాళీగా ఉంటాను. లేదు అంటే నైట్ ఇంటికొచ్చేటప్పుడు ఇంకా మాట్లాడుకుంటూ అలా ఉక్సులేసినా అయిపోతుందనమాట. ఇంకా శారీకి ఇక్కడ జిగ్‌జాగ్ కూడా చేసేసాను. రోజు నేను స్ట్రెస్ ఎక్కువ తీసుకోనండి. రోజు 2 బ్లౌజుల కంటే ఎక్కువ అస్సలు కుట్టను. ఇంకా అర్జెంట్ లేవు అంటే మాత్రం ఇంక ఒక్కటే అండి. నిజంగా చెప్తున్నాను కదా. ఒక బ్లౌజ్ స్టిచ్ చేస్తే 200 నార్మల్ లైనింగ్ బ్లౌజు. పైపింగ్ అయితే 250 తీసుకుంటాను. అలా అనమాట. ఇంకా 250 లెక్కన 2 కుట్టినా గూడా రోజుకి 500 అయితే వస్తాయి గదా. అందుకని జెప్పేసి నేనెక్కువ ఏం లేదండి. నేను మనీ అని జెప్పేసి మనీ కోసం ఏం షాప్ బెట్టుకోలేదు. జస్ట్ జరిగిపోతా ఉంటే నాకు బావుంటుంది. ఇంట్లో ఒక్కదాన్నే ఉండకుండా. బాడుగ డబ్బులొచ్చినా చాలు. నాకు యాక్టివ్‌గా ఉండగలుగుతాను షాప్ వల్ల. ఇదంతా కూడా బాగుంటుందనమాట. అందుకే షాప్ పెట్టుకున్నాను. క్లియర్‌గా గూడా ఇంకొక వీడియో చేస్తాను అన్నాను గదా. చేస్తానండి ఆ వీడియో గూడా. అంటే చెప్తాననమాట ఏ విధంగా చేసుకోవాలి, ఎలాంటి పరిస్థితుల్లో అని జెప్పేసి. ఇంట్లో ఎక్కువ డల్‌గా ఉండిపోవడము, ఇంకా పిల్లలెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను. పడుకొని నిద్రపోవడము, ఇలా కొద్దిగా బద్ధకంలాగా ఉండడము, ఇలా జరుగుతూ ఉంటుంది. అందుకని జెప్పేసి నేను షాప్ అయితే పెట్టుకున్నాను. శారీ మొత్తం కూడా ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్‌తో ఈ విధంగా వచ్చింది. చాలా క్రాసొచ్చిందండి శారీ అయితే. మీరిక్కడ డిజైన్ జూస్తేనే మీకు అర్థమైపోతూ ఉంటుంది. పళ్ళు పార్ట్ దగ్గర చాలా క్రాసొచ్చిందనమాట. చూసారా, నేను స్ట్రెయిట్‌గా కట్ జేశాను. కానీ అలా వచ్చేసింది. ఇంకా ఇంకొకటేంటంటే, మొన్న ఒక వీడియో షేర్ చేశానండి. ఏంటి అంటే, ఒక్క జిగ్‌జాగ్ మిషన్ ఉంటే చాలు, మనము బాగా ఓవర్‌లాక్ అనేది చేసుకోవచ్చు అని జెప్పేసి వీడియో జేశాననమాట. అదొకసారి చూడండి. జిగ్‌జాగ్ మిషన్ ఉన్న వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతాయి. నేను ఏం చెప్పాను అంటే, ఓవర్‌లాక్ నార్మల్‌గా మనం ఇంట్లో స్టిచ్ చేసుకున్న, పిల్లలకి ఫ్రాక్స్ స్టిచ్ చేసిన, మనం పట్టు బ్లౌజెస్ అలా స్టిచ్ చేసుకుంటూ ఉంటాము. రా సిల్క్ క్లాత్ ఇలా ఉంటాయి కదా. డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్స్ ఉంటాయి కదా.
కొన్నిటికి పీసులవే వస్తూ ఉంటాయన్నమాట. అవి రాకుండా ఓవర్‌లాక్ మిషన్ లేనప్పుడు జిగ్‌జాగ్ మిషన్‌తో ఈజీగా ఓవర్‌లాక్ చేసుకోవచ్చు అని జెప్పేసి చెప్పాను. నేను ఇంకొకరి ఛానెల్ ఫాలో అవుతూ ఉంటానండి. అంటే డైలీ చూడను గానీ, అంటే చూస్తాను వీడియోస్ అయితే ఖచ్చితంగా చూస్తానండి. చూడనని చెప్పట్లేదు. కామెంట్ సెక్షన్ ఓపెన్ చేశాననమాట. కామెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తే వాళ్ళు మన ఛానల్‌లో వీడియో అంటే ఈ వీడియో ఎక్కడ లేదండి. ఫస్ట్ టైమ్ నేను గూడా పెట్టడము. వీడియో ఎక్కడ లేదనమాట. మన ఛానల్‌లో వీడియో చూసి వేరే వాళ్ళకి కామెంట్ చేశారనమాట. "అక్క నేనిలా ఓవర్‌లాక్ మిషన్ కొనాలనుకుంటున్నాను. వేరే వాళ్ళొచ్చేసి వీడియో ఇలా పెట్టారక్క. ఇది ఒకసారి వీడియో చేయండక్క" అని చెప్పేసి అడిగారు. నేనే చెప్తున్నానండి. ఏం చెప్తున్నానంటే, ఇంట్లో వరకు మాత్రమే. ఓవర్‌లాక్ మీకు బొటెక్ అలా ఉంటే ఓవర్‌లాక్ మిషన్ కొనండి. నేను కాదనట్లేదు. మామూలుగా ఇంట్లో ఉంటాయి కదా! జిగ్‌జాగ్ మిషన్‌లు మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా స్టిచ్ చేసినా మనము బొటెక్ అంత ఫేమస్ కాకపోయినా నార్మల్‌గా ఇంట్లో స్టిచ్ చేసేవాళ్ళుంటారు గదా! అలాంటప్పుడు అలా ఫినిషింగు జిగ్‌జాగ్ మిషన్‌తో ఇలా ఫినిషింగ్ ఇచ్చారంటే కస్టమర్ గూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మన దగ్గరికి కస్టమర్స్ అనేది పెరుగుతారనమాట. అలా ఫినిషింగ్ ఇవ్వడం వల్ల. అది నేను అందులో చెప్పాను. మీరు కొనకండి అని నేనెక్కడా మెన్షన్ చేయలేదండి. కొనొచ్చు. బొటిక్ అలా ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా కొనాలి. నేను ఇంట్లో స్టిచ్ చేసుకునే వాళ్ళకి, లేదంటే మన బ్లౌజ్ పీసెస్‌కి, మన ఫ్రాక్స్‌కి అవన్నీ పీసెస్ రాకుండా అలా స్టిచ్ చేసుకోవచ్చనమాట. నేను అందులో గూడా చెప్పాను. మా పాపది ఒకటి స్టిచ్ చేశాను కదా! దానికి పీసెస్ వస్తూ ఉంటే ఈ విధంగా స్టిచ్ చేశాను అని జెప్పేసి ఐడియా వచ్చింది అని. కొనాలనుకుంటే కొనండి. బొటెక్ అలా రన్ చేస్తూ ఉన్నట్లయితే నేను ఇంట్లో వరకు మాత్రమే చెప్పాను. ఇంట్లో కుట్టుకునే వాళ్ళకి ఓవర్‌లాక్ అవన్నీ మెయింటైన్ చేయరు కదా! చేసేవాళ్ళు కూడా ఉంటారు. కానీ ఎక్కువైతే ఇంట్లో కుట్టే వాళ్ళకి జిగ్‌జాగ్ మిషన్ ఉంటుంది. నార్మల్ మిషన్ ఉంటుంది. అందుకని నేను చెప్పాననమాట. అలా ఫినిషింగ్ ఇచ్చారంటే కస్టమర్స్ అనేది పెరుగుతారండి. నేనది చూపిచ్చాను. దానికి ఇప్పటికి కూడా వ్యూస్ వస్తున్నాయి. చా అంటే లైక్స్ కూడా 17, 18 అంటే ఇప్పుడు నచ్చితేనే కదా అండి వీడియో చూస్తారు. ఏదైనా డౌట్స్ ఉంటే నన్నే అడగండి. నేను ఇంకా క్లియర్‌గా మీకు మెన్షన్ చేస్తాను. ఇప్పుడు అక్కనడిగినా పర్లేదండి. తను చూడలేదనుకుంటాను. అందుకే మీ కమెంట్‌కి ఇంకా రిప్లై ఇవ్వలేదక్క. ఇంకిక్కడ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేశానండి. స్టిచ్ చేసేసి ఇవైతే మదర్ అండ్ డాటర్‌వండి. తను కాటన్ శారీస్ అని జెప్పాను గదా! వాటిలకి బ్లౌజెస్ అవైతే స్టిచ్ చేసి లైట్‌గా ఐరన్ జేసి ఇచ్చేసాను. నేను కూడా బొటెక్ పెట్టుకున్నానండి. ఓవర్‌లాక్ మిషన్ అయితే ఇంకా తేలేదు. నేను పెట్టి గూడా మీకు తెలిసుంటుంది. 2 మంత్స్ అలా అవుతుంది. అంతే అండి. ఎక్కువ కూడా కాలేదు. నేను మ్యాచింగ్ సెంటర్ అలా పెట్టుకున్నాననమాట. మళ్ళీ నార్మల్‌గా మిషన్స్ అనేది మళ్ళీ తెచ్చి పెట్టుకున్నాను గాబట్టి, చిన్నగా కుడుతూ ఉన్నాను నేను గూడా. ఓవర్‌లాక్ మిషన్ తెచ్చే అంత లేదులేండి. అంటే ఇప్పుడేంటంటే బొటెక్‌లో కుట్టించుకునే వాళ్ళు బొటెక్‌లో కుట్టించుకుంటారు. ఎక్కువ ప్రైజెస్ ఉన్నవాళ్ళు బొటెక్‌లో ఇప్పుడు నార్మల్ బ్లౌజు బొటెక్‌లో 350 రూపీస్ పైపింగ్ వేసి స్టిచ్ చేస్తే. అలా ఎఫర్ట్ చేయలేని వాళ్ళు కూడా ఉంటారు కదా! అందుకని జెప్పేసి నేను వాళ్ళకి కుడుతున్నాను. అంటే 250 రూపీస్‌కే స్టిచ్ చేయడము అలా జేస్తున్నాను. అది అండి. బొటిక్ చార్జెస్ వేరే ఉంటాయి. మనకు చార్జెస్ వేరే ఉంటాయి. ఇంకా తనకి పార్సెల్ అయితే రిసీవ్ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా! హాయ్ అక్క గిఫ్ట్ రిసీవ్ చేసుకున్నాను అని చెప్పేసి పెట్టింది. నేను వీడియో చేయండి వచ్చిందా అని చెప్పేసి నేను అదే మెసేజ్ అయితే పెట్టాను. తను వీడియో కూడా షేర్ చేసింది. మన యూట్యూబ్ ఛానల్‌లో కూడా నేను వీడియో అనేది షేర్ చేశాను. చూడండి. చాలా బాగుంది అని జెప్పేసి చెప్పిందనమాట. నాకు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను కూడా. డిసెంబర్ 31 ఇంకొక గివ్ అవే అయితే తీస్తానండి. అందులో ఏదైనా రావచ్చు. నేను చెప్పను. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీకు పంపిస్తాను. చెప్పాను కదా! గివ్ అవే రూల్స్ ముందు వీడియోలో అయితే చెప్పున్నాను క్లియర్‌గా. దీనికన్నా ముందు వీడియోలో ఒకసారి అయితే ఆ వీడియో చూసేయండి. మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. హాఫ్ పట్టు మీద ఎక్సలెంట్‌గా ఉంది. మన దగ్గర ఇవైతే అవైలబుల్‌గా ఉన్నాయి. పీసెస్ అయితే చూసారు కదా! వాళ్ళ పాప వీడియో అనేది చేస్తుందనమాట. తీస్తుంది పార్సెల్ అనేది ఓపెనింగు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొక మంచి